ముందుగా నమస్కారం. సీసీఐలో పత్తిని విక్రయించడానికి మార్కెట్కి మేమిద్దరం వెళ్ళినాం. అయితే ఏమైందంటే మీ పత్తిని చెక్ చేసి హెచ్ఆర్ అనేది 10.5 అనేది రావడం జరిగింది. అయితే ఇంకోసారి మంచిగా చెక్ చేసి అంతే ఒక 10.6 వచ్చింది, అంతే ఒకటి ఎక్కువ వచ్చింది. మంచిగా చెక్ చేసిండు. అయితే ఏమైందంటే పత్తి అనేది కొంచెం ఇది రెండవసారి మరియు మూడవసారిది పత్తి. అయితే లైట్గా కొంచెం ఎండిపోయిన చిన్న చిన్న ఆకులు ఉండే. మేము చూపెడతాం వీడియోలో, చూడండి. మా పత్తి అలా ఉండే. అయితే ఆ పత్తిని రిజెక్ట్ చేయడం జరిగింది. కావున ఈ సంఘటన ఈరోజు మాకు జరిగింది, మీకు రేపు జరగచ్చు. కావున ఈ నాయకులు ఏమైపోతారు, ఓన్లీ ఓట్లు అడిగేటప్పుడైనా వాళ్ళకు చెప్పాలి. ఈ రైతులు ఈ సంవత్సరం అత్యధికంగా నష్టపోయారు, కానీ ప్రైవేట్లో కూడా ఎక్కువగా ధర లేదు. ఎంత అంటే 7,500 400 ఇలా ఉన్నది. ఇది రెండవ మరియు మూడవది కలిపిన పత్తి. అయితే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆకులు అనేది ఎండిపోయి కొంచెం లైట్గా అవి తీసేటప్పుడు ముక్కలై 1-2 అనేది పడతాయి. కావున వాటిని తీసుకోమంటే ఎలా? పత్తి సీసీఐలో తీసుకోకపోతే మరి ఎవరు తీసుకుపోతారు? సీసీఐలో కొంచెం ధర ఉన్నదని మేము ఇస్తే మీరు తీసుకోనంటే ఏ విధంగా, అది ఎలా? కావున సీసీఐ కూడా ఎక్కువ రోజులు లేదు. ఇక సీసీఐ అనేది మూతపడిపోతే ఇంకా ధర అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే సీసీఐలో కొంచెం ఇంకో నెల రోజులైనా సీసీఐని మూతపడకుండా మన నాయకులు వాటిని ఇంకో నెల రోజులైనా పొడిగించాలి. మరియు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆకులు అనేది ఎండిపోయి పడతాయి, 1-2 అనేది అట్లా కనపడతాయి. ఒకసారి చూడండి. అది పత్తి అనేది బాగానే ఉన్నది, కానీ వాళ్ళు సీసీఐలో రిజెక్ట్ చేయడం జరిగింది. తేమ శాతం ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ 1-2 ఈ ఆకులు ఎండిపోయిన ఆకులు ఉన్నాయని రిజెక్ట్ చేశారు. అది రైతులు ఎలా తట్టుకుంటారు? ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు పంటలను ఎక్కువగా నష్టం చేశాయి. కావున ఈ పంటలు ఈ సంవత్సరం అనేది ఎక్కువగా వెనుకబడినాయి. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పంటలను నాశనం చేసినాయి. కావున కొంచెం ఈ సంవత్సరం పంటలు పత్తి అనేది కొంచెం వెనుకకి తీయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. కావున సీసీఐలో పత్తి అనేది కొంచెం ఇంకో నెల రోజులు మరియు నెల రోజుల కంటే ఎక్కువగా ఈ పత్తి సీసీఐలో కొనాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ కాదు, అంత దేశం అంతటా కూడా ఈ వర్షాలు అనేది చాలా పంటలను నాశనం చేశాయి. చాలామంది రైతులు ఒక్కసారి మాత్రమే పత్తి అనేది ఏరారు, కొందరు రెండోసారి కూడా ఏరారు. ఇంకో మూడవది ఉన్నది, కొందరిది చాలా రైతులది రెండవది మూడవది కూడా ఏరేది ఉన్నది. కావున ఇంకో నెల రోజులైనా సీసీఐలో పత్తి కొనుగోలు ఉంచాలని మేము కోరుతున్నాం. ఈ సీసీఐని ఇంకో నెల రోజులు పొడిగితే రైతులకు కొంచెం మేలు జరుగుతుంది. లేక ప్రైవేట్ వ్యాపారులు 700 మరియు ధర అనేది తగ్గిపోతుంది. ముందే ఈ సంవత్సరం పంటలను వర్షాలు ఎక్కువగా నష్టం చేస్తే మరి ప్రభుత్వం కూడా కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టి ఇంకో నెల రోజులైనా సీసీఐలో పత్తి అనేది కొనుగోలు చేయాలని ఆశిస్తున్నాం. మన నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు మరియు ఎమ్మెల్సీలు కొంచెం చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం పంటలు అనేది నష్టం అనేది చాలా ఎక్కువ శాతం జరిగింది. కావున కొంచెం తేమ ఉన్న మరియు ఈ కొంచెం గడ్డి కూడా ఉన్నా పర్వాలేదు, కొనండి అని చెప్పాలి. కొంచెం రైతులకు సహాయం చేయండి. అది మిమ్మల్ని ఎన్నుకున్నారంటే కొంచెమైనా సహాయం చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఈ సంవత్సరం రైతులు అధికంగా నష్టపోతారు. మరియు ఇంకో విషయం, ఈ సీసీఐలో పత్తి కొనుగోలు ఇంకో నెల రోజులు పొడిగించాలని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు కొంచెం ప్రభుత్వానికి ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి మరియు చెప్పాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.